వెంకటకృష్ణ గారు, ఈ వాతావరణం ఎట్లా ఉందంటే ఎన్నికల్లో ఆ విషయాలు వస్తూ ఉంటాయి, ఎక్కడ రావు అని నేను చెప్పను. అయితే పరస్పర విమర్శలు అవి శృతి మించి పోయినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తుల మధ్య ఏ సైద్ధాంతిక పోరాటం లేదు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద చర్చ లేదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చ లేదు. ఎంతసేపు ఉన్న పరస్పర విమర్శలు ఇవి కూడా ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మీద గులకరాయితో దాడి చేసిన దాడి చేసే వాళ్ళంటే నేనేమి దాడి జరగలేదు అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే పోలీస్ పని అది. వాళ్ళు దాడి జరిగిందా లేదా ఏం నిర్ధారిస్తారో మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారిని కాపాడడం పోలీస్ శాఖ యొక్క వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత. మరి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికే రక్షణ ఇవ్వలేని చేతగాని అధికారులు ఉంటే వీళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సామాన్య ప్రజలకు ఏం రక్షణ దొరుకుతుంది? మరి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఎందుకు ఆయన మీద గుల్కరాయి దాడి జరిగితే ఎందుకు అరకట్టలేకపోయినారు? ఇంతగా గుల్కరాయి ఏమైంది? బస్సు మీద పడింది, ఎగిరి కిందికి పోయిందా, లేదా ఎక్కడ ఆపలేదా? అసలు రాదుగా, మీరు వినలేదా? అది అది బౌన్స్ అయ్యి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసకు తగిలి ఎటో పోయింది. అది ఇద్దరికి కంటి దగ్గర గాయమైంది. తగిలి ఎక్కడ పోయింది ఏమో తెలియదు. ఈయనకు తగిలి ఆయనకు తగిలి ఇంకెక్కడికైనా పోయిండాలి కదా సార్. చుట్టూ జనం ఉంటారు కదా, చుట్టూ జనం ఉన్నప్పుడు ఇంకోరికి తగలొచ్చు. ఆ రకంగా వీళ్ళకు ఇక్కడ హెడ్ మీద తగిలితే వాళ్ళకు భుజాలకో లేకుంటే కింద కాళ్ళకో తగిలితే ఆ రాయి ఎక్కడ ఏమిటి, ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాయిని తీయొచ్చు కదా, ఆ రాయి దొరకాలి కదా. ఇప్పుడు జనరల్ గా ఒక ఆయుధంతో అటాక్ జరిగితే ఆయుధం ఎక్కడుంది అనేటువంటిది చూస్తారు కదా. కాబట్టి గులకరాయి అనేటువంటి ఆయుధం ద్వారా ముఖ్యమంత్రి గారిని హత్య చేయడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నం చేస్తే ఆ దుర్మార్గుడిని పట్టుకోలేదు, దుర్మార్గుడు ఇచ్చిన గులకరాయిని పట్టుకోలేదంటే పోలీస్ శాఖ ఏం చేస్తుందని నా ప్రశ్న. ఈ ముఖ్యమంత్రి గారికి భద్రత ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళు మిగతా వాళ్ళకి ఏం రక్షణ కలిగిస్తారు? మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి డీజీపీ అయినా యాక్షన్ తీసుకోవాలా, లేదా డీజీపీ మీద ఎలక్షన్ కమిషన్ అయినా యాక్షన్ తీసుకోవాలా? అట్లాంటిది ఏం చర్య కనపడడం లేదు. కాబట్టి గుల్కరాయ్ సార్, నేను ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి మీద ఎవరు దాడి చేయరు సార్. దాడి చేసే తెగింపుకు వచ్చినోడు గుల్కరాయ్తో చేయడు సార్. వాడు ఏది ఆత్మాహుతి బాంబర్ గా మారి వాడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే వాతావరణంలో వచ్చే ఎవడైనా దాడి చేస్తాడు. అంత సీన్ లేదు సార్ రాష్ట్రంలో. వ్యక్తిగతంగా ఎవరు కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో ఒక కక్ష పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏముందండి రాష్ట్రంలో? ఎవడైనా ఎందుకు ఆత్మాహుతి దళంగా మారుతాడు? వారి కుటుంబం నష్టపోయి ఉండాలా, వాళ్ళు ప్రభుత్వం యొక్క దాంట్లో చనిపోయి ఉండాలా, లేదా పోలీస్ నిర్బంధంలో చనిపోయి ఉండాలా. అంత దుర్మార్గం ఏదైనా జరిగితే ఎవరికైనా వ్యక్తిగత కక్ష ఉంటుంది. ఆ దాడి చేసేవాడు గుల్కరాయితో దాడి చేసి ఇవన్నీ మరి మనం ఏం చెప్పలేము, పోలీసులే తేల్చాలా. జరగలేదు అంటాం అనుకో, అయ్యో కనీసం మానవత్వం లేదా? ఓ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఖండించరా అంటారు. అరే ఖండించరా అంటే గఫూర్ గారు ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఖండించరా అని ప్రశ్నించే వాళ్ళకి ఆ ప్రశ్నించే అర్హత కూడా ఉండదండి. ఎందుకంటే కోడికత్తి కేసులో ఆయన కనీసం కోర్టుకు వెళ్ళి అవును ఇతరే నా మీద చేసిందని చెప్పాల్సింది 5 ఏళ్ళు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. మరి దాని అర్థం అంత పెద్ద గాయమైంది నాకు హైదరాబాద్ వచ్చేసిన ఆయన అక్కడ నుంచి. ప్రజల్లో స్పందన లేదండి. మరి స్పందన లేదు, స్పందన దానికోసమే ఈ ఎంత ఎన్నికల్లో ఇట్లాంటివి ఇవన్నీ చాలా చూసినాం గతంలో. ఏది నారాసుర రక్త చరిత్ర పేరుతో ఇప్పుడు అవినాష్ పాత్ర ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుకి ఏం సంబంధం, లేకుంటే ఇంకోరికి ఏం సంబంధం? మరి ఇదంతా చూసిన తర్వాత అట్లాగే ఆ శ్రీనివాసులు, ఆ కోడికత్తి అతను జైల్లో ఉండి బెయిల్ లేకుండా అయ్యో నేను వీరాభిమానిని జగన్ కు, మరి వీరాభిమానిగా ఉండేవాడు జగన్ ను హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? రేషనల్ ఉంటది కదా ఏదో ఒకటి. మరి ఎందుకు చేసినాడు అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టే ఇవన్నీ చూసినాం లే